హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. ఈరోజు నేను మీకు ఒక మంచి స్పెషల్ రెసిపీ అయితే చేసి చూపిస్తాను. ఆకుకూరతో పెసరపప్పు వేసి ఒక ఫ్రై రెసిపీ అండి. ఈ ఆకుకూర మనకు తోటకూర, చిర్రాకు ఇలాంటి ఆకుకూరలు కాదు, అటికి మామిడాకు అని వినుంటారు కదా. దీన్ని తెల్ల గలిజేరు అని కూడా అంటారు. తెల్ల గలిజేరు ఆకుతో పెసరపప్పు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మనకు హెల్త్కి కూడా ఇది చాలా మంచిది. దీన్ని మా నెల్లూరు పక్క తెల్ల అటికి మామిడాకు అంటారు. దీనిలో 2 రకాలు ఉంటాయి. ఎర్ర అటికి మామిడాకు అలాగే తెల్ల అటికి మామిడాకు ఉంటాయి. ఇప్పుడు నేను చేసేది తెల్ల అటికి మామిడాకు. ఈ ఆకు దీన్ని ఒక పెద్ద బుట్టలో అయితే పెంచేసానండి. దీన్ని ముందుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలాగే అన్నా వేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ముక్కలుగా అన్నా కట్ చేసి వేసుకోవాలి. సో మనం బుట్టలో పెంచాం కనుక, మిద్దె పైన పెంచాం కనుక మట్టి కూడా ఎక్కువ ఉండదు, శుభ్రంగానే ఉంటుంది. సో ఇది మనకు లంచ్ బాక్స్లోకి అయితే అద్దిరిపోతుంది. పిల్లలు కూడా అసలుకి ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఎన్నో రోగాలకు నివారణ కలిగిస్తుంది ఈ యొక్క తెల్ల అటికి మామిడాకు. సో ఇక్కడ నేనైతే తెల్ల అటికి మామిడాకుని శుభ్రంగా అయితే కడిగేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలాంటి స్ట్రైనర్లో పెట్టుకుంటే నీళ్ళన్నీ ఎగిరిపోయి మనకు ఆకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకొని అందులో నేను పెసరపప్పు అయితే యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న ఆకుకి 50 గ్రాముల వరకు పెసరపప్పు అయితే పడుతుంది. ఇప్పుడు దీన్ని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు నీళ్లు పోసి కడిగి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నేను ఒక 2-3 సార్లు కడిగానండి. ఇప్పుడు ఇందులో కొంచెం అన్ని నీళ్లు వేసుకొని ఈ నీటితో ఈ పెసరపప్పుని బాగా మనం నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అటిక మామిడాకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. లేదు మేము నార్మల్గా అయితే ఆకుగా వేసుకుంటాము అంటే కూడా వేసుకోవచ్చు. అలా కట్ చేసి వేసుకోవడమే బాగుంటుందండి. ఆకుగా వేసుకుంటే కొంచెం మంది ఇష్టపడరు. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత మినప్పప్పు యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వరకు ఉద్దిపప్పు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేస్తున్నాను. అలాగే సన్నగా తరిగిన 2 చిన్న సైజు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగిన తెల్లగడ్డలని కూడా యాడ్ చేసుకుంటాను. ఈ విధంగా సన్నగా తరుగుకోవడం వల్ల మనకు మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా మనకు ఉల్లిపాయల కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అలాగే శుభ్రంగా తుడిచి కట్ చేసి వేసుకుందాము. ఎండుమిరపకాయలను ఒక 2. మనం పచ్చిమిర్చిని ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత ఇవి మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మన కారానికి సరిపడా అయితే వేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను. అలాగే పసుపు. ఈ మొత్తం మిశ్రమాన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న అటిక మామిడాకుని యాడ్ చేశాను. ఈ ఆకు కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. సో ఆకు మనకు బాగా వాడింది కదా. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా యాడ్ చేస్తున్నాను. పెసరపప్పు మనం మంచినీళ్ళతోనే నానబెట్టుకోవాలండి. మనం ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేస్తాము.
సో ఇప్పుడు ఈ ఆకుకూరలో పెసరపప్పు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత పెసరపప్పులు నానబెట్టిన నీటిని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టి బాగా మగ్గించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మనం వేసిన నీళ్లు మొత్తం ఎగిరిపోయాయి కదండి. ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మనకు ఆల్మోస్ట్ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ముందుగా మనం ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసాం కనుక కొంచెం అంత కారం వేసుకొని బాగా పొడి పొడిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు ఈ పెసరపప్పు ఆకుకూర బాగా పొడి పొడిగా విడివిడిగా రావాలి. సో మనకు పెసరపప్పు అటికి మామిడాకు ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి, ఎంతో ఈజీ. ఇది మన ఇంట్లో కూడా పెరుగుతూ ఉంటుంది, ఈజీగా పెరుగుతుంది. లంచ్ బాక్స్లోకి ఇంట్లో డిన్నర్కి కానీ లంచ్లోకి కానీ అదిరిపోతుంది. రైస్ చపాతీ రోటీలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్తీ ఫుడ్ అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు లడ్డు వ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.